బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద సాగుకు ఆర్థిక సహాయం అందించేందుకు తొలి విడత నిధులను విడుదల చేసింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3,590 కోట్లను విడుదల చేశారు. ఈ మొత్తం నేడు రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం తెలియజేసింది. రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1,50,000 రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1,50,00,000 ఎకరాలకు గాను 9,000 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతను విడుదల చేయగా మరో 20 రోజుల్లో రెండో విడతగా 2,650 కోట్లు, ఆ తర్వాత మరో 20 రోజుల్లో మిగిలినటువంటి 2,760 కోట్లను విడుదల చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ఎకరానికి ఏటా 12,000 చొప్పున పెట్టుబడి సహాయం అందుతుంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతుల సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సంక్షేమానికి నెలకు 2,533 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం నెలకు 5,500 కోట్లను ఖర్చు చేస్తుందని తెలియజేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే లక్ష్యమని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందిస్తున్నామని చెప్పారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని సీఎం వెల్లడించారు. ఈ సీజన్లో ప్రభుత్వం 71 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిందని, అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 50 లక్షల టన్నులకు మాత్రమే, ఇక వాటిని మించకుండా కొనుగోలు చేయడం లేదని కూడా విచారం వ్యక్తం చేసింది. ఇక రైతులు వరికే పరిమితం కాకుండా పంట మార్పిడిపైన కూడా దృష్టి సారించాలని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రైతులు పండించే అన్ని పంటలు కూడా లాభాలు వచ్చేలాగా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్న రైతుల విషయంలో వెనకంజ వేయటం లేదన్నారు. ఆర్థిక సమస్యలు అభివృద్ధికి అవరోధంగా మారాయని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతుల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి రుణమాఫీ కూడా చేశామన్నారు. వరికి బోనస్ ఇస్తున్నాం, వరదల వల్ల నష్టపోతే పరిహారం ఇస్తున్నామని అన్నారు. రైతుల కోసం ఇప్పటి వరకు 1,40,000 కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో మనకు యూరియా కొరత వచ్చేలా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా కూడా మనకే దక్కేలాగా బీజేపీ ఎంపీలు సహకరించాలని కోరారు. ఎన్నికలప్పుడే రాజకీయం చేద్దాం, ఎన్నికలు లేనప్పుడు ప్రాంతాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు సమస్యలు తీసుకువచ్చినా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుందని తెలియజేశారు. రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈ రోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదే విధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం.